హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీలక్ష్మి కిచెన్. ఇవాళ వీడియో వచ్చేసి మిగిలిపోయిన ఇడ్లీతోటి సాయంత్రం స్నాక్స్ తయారు చేసుకోవడం అండి. చాలా బాగుంటుంది. ఇవి నేను ఉదయం చేసిన ఇడ్లీలు నాకు 5 మిగిలాయి. వీటితోటి రెసిపీ తయారు చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ నేను చూపించిన విధంగా ఒక్కొక్క ఇడ్లీని 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇడ్లీలు కూడా ఇలాగే ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు కావాలంటే బారుగానైనా కట్ చేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ రావాలండి. హీట్ వచ్చాక ఈ ముక్కలన్నీ వేసుకోవాలి. అన్నిటినీ వేసుకొని కొద్దిసేపు అలాగే వదిలేయాలి. తర్వాత ఒక స్పూన్ తోటి 2 వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ మారాలండి. స్టవ్ బంద్ చేసుకొని అన్నిటినీ తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. స్టవ్ మీద వేరే పెనం పెట్టుకొని ఒక 8 ఎండుమిర్చి, 2 స్పూన్ల పల్లీలు వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 స్పూన్ల మినపగుండ్లు, కొద్దిగా బియ్యం వేసుకొని 1 స్పూన్ సుమారు ఇవన్నీ గ్యాస్ సిమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి. 1 స్పూను వెండి కొబ్బరి, 10 మిరియాలు వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు వీటన్నిటిని వేయించుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోండి. ఇలా కలర్ మారాలి. దించి స్టవ్ బంద్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇవి చల్లారిన తరువాత మిక్సీ గిన్నెలో వేసుకొని మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి. ముందు బరకగా పట్టుకోండి. తర్వాత రుచికి తగ్గ ఉప్పు వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోండి. ఇలా ఉంటే సరిపోతుంది. బాగా మెత్తగా ఉండాల్సిన అవసరం లేదు. ఇడ్లీ ముక్కల్లోకి 2 స్పూన్ల ఈ పొడి వేసుకొని మొత్తం ఇక్కడ నేను చూపించిన విధంగా కలుపుకోవాలి. 1 స్పూన్ పొడి వేసుకొని ప్రతి ముక్కకి పట్టేలా కలుపుకోవాలి. ఈ మిగిలిపోయిన పొడిని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోండి. వేడివేడి అన్నంలోకి, ఇడ్లీలోకి ఈ పొడి చాలా బాగుంటుంది. మీరు ఈ మిగిలిపోయిన ఇడ్లీతోటి సాయంత్రం స్నాక్స్ తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.